హలో అండి మిస్. భారతదేశంలో జాతకాల మార్కెట్ అక్షరాల 1,00,00,000 రూపాయలకు పైనే ఉంటుందని అనఫిషియల్గా వేస్తున్నటువంటి అంచనా. ఈ 1,00,00,000 రూపాయలు కూడా పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి సమయంలో చూపించేటువంటి కుండలి మార్కెట్. అంటే కుండలు వేస్తారు. కుండలు వేసి అబ్బాయి అమ్మాయి జాతకాలు ఎలా ఉన్నాయి అని చూసేదానికి జరుగుతున్నటువంటి మార్కెట్ భారతదేశంలో అక్షరాల 1,00,00,000 రూపాయలు పైమాట. ఇది 2030 నాటికి 1,80,000 రూపాయలు పైగా మార్కెట్ జరుగుతుంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. గతంలో పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళు? అటు 7 తరాలు ఇటు 7 తరాలని చూసి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. జాతకాలను చూపించేటువంటి వాళ్ళు కాదు. జాతకాలని చూపించడానికి అవసరమైనటువంటి టైము, డేటు, సంవత్సరం కూడా ఉండేది కాదు చాలామంది దగ్గర, ఎవరో కొంతమంది దగ్గర తప్పితే. కానీ 90స్కి వచ్చేటప్పటికి అందరి జాతకాలు, పుట్టినరోజులు, అలాగే వాళ్ళ నక్షత్రాలు ఏంటి, వాళ్ళ రాసులు ఏంటి, వాళ్ళ లగ్నాలు ఏంటి, ఇవన్నీ చెప్పించుకుంటున్నారు. వాటికి అనుగుణంగానే పేర్లు కూడా పెడుతున్నారు. ఇదంతా 90s నుంచి మొదలైంది. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ జాతకాలు చూపించటం, ఆ జాతకానికి సంబంధించి ఏమైనా దోషాలు ఉంటే పూజలు చేయించటం, పునస్కారాలు చేయించటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఒక్క పెళ్ళిళ్ళ మార్కెటే నేను 1,00,00,000 కోట్లు చెప్తున్నాను. మిగతా పూజలు, పునస్కారాలు ఈ మార్కెట్ చూస్తే కనుక ఇంకొక 1,00,00,000 కోట్ల రూపాయల పైన ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నాం? ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే 185% మంది జాతకాలు చూపించిన తర్వాత, జాతకాలు కుదిరిన తర్వాతనే పెళ్ళిళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేది తాజాగా మ్యాట్రిమోనీస్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అనేక రకాల మ్యాట్రిమోనీస్ ఉన్నాయి, కన్సల్టెన్సీలు, పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి కన్సల్టెన్సీలు. వాళ్ళు సేకరించినటువంటి సమాచారం ప్రకారం 185 మంది జాతకాలు చూసిన తర్వాత, జాతకాలు సరిపోయిన తర్వాత మాట్లాడుకుంటున్నారు వివాహానికి సంబంధించినటువంటి సంబంధాన్ని. గతంలో అలా ఉండేది కాదు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలైనా సరే చాలా హ్యాపీగా ఉండేవి. కానీ రాను రాను ఏమైంది? జాతకాలు చూపించుకున్న తర్వాత పెళ్ళిళ్ళకి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. కానీ 90s ఆ ప్రాంతాన్ని ఎలా ఉండేదంటే, ముందు సంబంధం మాట్లాడుకున్న తర్వాత జాతకాలు చూపించేవాళ్ళు. జాతకాలు చూపించిన తర్వాత ఏదైనా దోషం ఉంటే ఆ దోషానికి నివృత్తి చేసేవాళ్ళు. లేదంటే కొన్ని సందర్భాల్లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుకు సంబంధించినటువంటి పేర్లు మార్చేవాళ్ళు. ఈ జాతకాలని ఎలా ఫస్ట్ ఏమో డేటు ఇవన్నీ చూసి వాళ్ళ కుండలి వేసి వాళ్ళ జాతక చక్రాన్ని వేసి ఆ జాతక చక్రాన్ని చూసిన తర్వాత పెళ్ళిళ్ళు కుదర్చడం, లేదంటే పెళ్ళిళ్ళకి సంబంధించి జాతకాలు ఎలా ఉన్నాయో చూడటం అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది. గతంలో అలా ఉండేది కాదు. పేర్లను బట్టి జాతకాలు కుదురుతాయా కుదరట్లేదా అని చెప్పేవాళ్ళు. అంటే నామ నక్షత్రాన్ని అంటారు, నామ నక్షత్రం, లేదంటే వ్యావహారిక నామం బట్టి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతిదీ భూతత్వంలో పెట్టి చూస్తూ ఉన్నారు. కారణం ఏ యుగం వచ్చేసింది. ఏ యుగంలో మీరు పండితుల దగ్గర కూడా పోకుండా ఆన్లైన్లో పేమెంట్ చేసేసి మీకు ఇచ్చేటువంటి లింక్లో మీరు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ని నమోదు చేస్తే, టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కనుక నమోదు చేస్తే ఇమీడియట్గా మీ జాతకానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కంప్యూటర్ ముందు పెట్టుకుంటే అటు అబ్బాయికి సంబంధించినటువంటి జాతకాలు కలుస్తున్నాయా లేదా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి ఒక పేమెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషను ఇప్పుడు వచ్చేసింది. పోనీ ఇంత జాగ్రత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు కుదురుగా కాపురాలు చేసుకుంటున్నారని అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి డేటా ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళల్లో 40% విడిపోతున్నారు. గతంలో ఎప్పుడు లేదు. 140 మంది పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయేటువంటి వాళ్ళ సంఖ్య ఉంది, విడాకులకు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య. ఇక సక్రమంగా కాపురాలు చేయనటువంటి వాళ్ళు ఒకవేళ విడాకులు తీసుకోకపోయినప్పటికీ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మరి జాతకాలన్నీ చూపించిన తర్వాత కదా పెళ్ళిళ్ళు చేసుకుంటుంది, మరి ఎందుకు విడాకులకు వెళ్తున్నారు? ఎందుకు కుటుంబాలు సక్రంగా ఉండటం లేదు? ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం,
పెళ్లి చేసుకున్న తర్వాత హానీమూన్కి తీసుకెళ్ళి భర్తలను చంపేసేటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్కి వెళ్ళి ఫస్ట్ నైట్లో పాలల్లో మందు పెట్టి చంపేసేటువంటి వాళ్ళు, అలాగే ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత వాళ్ళు విహారయాత్రకు వెళ్ళి ఆ విహారయాత్రలో లోయలోకి తోసేటువంటి వాళ్ళు, ఇలాంటి సంఘటనలు చాలా మనం చూస్తున్నాం. మరి ఇన్ని జాతకాలు చూసి ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటే మరి ఎందుకు ఈ దుష్పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం? అంటే మూఢనమ్మకాలు పెంచి పోషిస్తూ ఉన్నారు. మూఢనమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి సమాజంలో. 100కి 85 మంది వాళ్ళ జాతకాలు చూస్తున్నారు, జాతకం ప్రకారమే సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. ఫస్ట్ జాతకం చూపిస్తున్నారు, ఆ తర్వాతనే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, తర్వాత అబ్బాయి అమ్మాయి నచ్చటం, ఇవన్నీ. అంటే ప్రయారిటీలు పెరిగిపోయినాయి, ప్రయారిటీలు మారిపోయినాయి. జాతకానికి సంబంధించిన ప్రయారిటీ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసింది. ఈ కారణం చేత మరి ఇప్పుడు ఉండేటువంటి జ్యోతిష్యులు కానీ వాళ్ళు కరెక్ట్గా పెళ్లి ముహూర్తం పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి ఎందుకు విడాకుల సంఖ్య ఎక్కువ అవుతుంది? కరెక్ట్గా ఇక్కడే ఈ పాయింట్ దగ్గరే జన్జీ ఆలోచించాలి. జన్జీలో ఆత్మవిశ్వాసం తగ్గిన కారణంగానే ఇప్పుడు మూఢనమ్మకాల వైపు, జాతకాల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడు అలా ఉండేది కాదు. గతంలో కుటుంబాలు చూసేవాళ్ళు, కుటుంబంలో ఎలాంటివి అని చెప్పి చూసి పెళ్లి చేసేవాళ్ళు. అప్పట్లో ఇన్ని దుష్పరిణామాలు మనం చూడాల, ఇప్పుడు చూస్తున్నాం. అంటే జాతకం చూసేటువంటి వాళ్ళు తప్ప, లేదా జాతకం నమ్మేటువంటి వాళ్ళు తప్ప అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వస్తుంది. కారణం ఏంటంటే విడాకుల సంఖ్య పెరిగిపోతుంది కాబట్టి. పైగా ఇది మార్కెట్, పెద్ద మార్కెట్ అయిపోయింది. పెళ్ళిళ్ళు అనగానే గతంలో పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళకేదో తృణమో పడమో ఇస్తే సంతోషంగా వెళ్ళేవాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళకి ఇచ్చేటువంటి పెళ్లి చేసినందుకు ఇచ్చేటువంటి అమౌంట్ లక్షల్లో ఉంది. కనీసం 5 నుంచి 10 లక్షల దాకా వసూలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. పౌరోహిత్యం అంత ఖరీదైపోయింది. ఎందుకయిందంటే మూఢనమ్మకాలను పెంచి పోషించారు. అసలు జాతకం అనేది తెలుసుకునేటువంటి పద్ధతి ఎప్పుడో రాజుల కాలం నుంచి ఉంది. కానీ అప్పట్లో ఉండేటువంటి నిష్ణాతులు ఇప్పుడున్నారా? కనీసం 50% అన్న కరెక్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారా? మనకి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుందని చెప్పి బల్లగుద్ది చెప్పినటువంటి తోపు జ్యోతిష్కుడు అందరికీ తెలుసు. మరి ఏమైంది ఆయన చెప్పింది? పూర్తి రివర్స్ అయింది. అంటే నోటికి ఏది వస్తే అది చెప్తున్నారు, దాన్నే నమ్ముతున్నారు. మూఢనమ్మకాలను పక్కన పెట్టి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు సక్రమంగా ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కేవలం దేవాలయానికి వెళ్ళి దండలు మార్చుకుని కాపురాలు సక్రమంగా చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కాపురాలు చేసుకున్నటువంటి చాలామంది ఉన్నారు. మరి ఏ ముహూర్తం చూసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు కాపురాలు చేస్తూ ఉంటే, ముహూర్తాలన్నీ చూసుకొని అంగరంగ వైభవంగా పౌరోహితుల్ని ఒక 10 మందిని పెట్టి బాగా పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు విడాకుల కిందకి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తప్పు ఉంది? అంటే మన ఆలోచనలో తప్పుందా? సమాజంలో తప్పుందా? లేదంటే మూఢ నమ్మకాలను పెంచిపోతున్న పౌరోహిత్యుల్లో, లేదంటే ప్రవచనకర్తల్లో, లేదంటే జ్యోతిష్యుల్లో తప్పుందా? ఎక్కడ తప్పు ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.